మనందరికీ ఏదో ఒక సందర్భంలో ఈ డౌట్ వచ్చే ఉంటుంది కదా. నీతి నిజాయితీగా బతుకుతున్న వాడికేమో ఇంట్లో అన్ని కష్టాలు, అసలు ఏది కలిసి రావట్లేదు. అధర్మంగా బతుకుతున్న వాడికి, అన్యాయాలు చేసేవాడికేమో దేవుడు ఇంత కోట్ల డబ్బిస్తున్నాడు, ఇంత లగ్జరీ ఇస్తున్నాడు, వాళ్ళ ఇంట్లో కూడా ఏమి కష్టాలు ఉండవు, అసలు ఏం న్యాయం, ఏం ధర్మం అని డౌట్ వచ్చి ఉంటుంది కదా. ఎగ్జాక్ట్గా ఇదే డౌట్ మహాభారతంలో ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించే ధర్మరాజుకు కూడా వచ్చింది. వెంటనే గురువైన భీష్మ పితామహుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, తాతగారు సమాజంలో చూస్తున్నా నేను, అన్న ఆస్తి కొట్టేసిన తమ్ముడేమో దర్జాగా బతుకుతున్నాడు, ఏ కష్టాలు లేవు, అన్నకేమో అష్ట కష్టాలు, ఇంట్లో అన్ని కష్టాలు, బయట కూడా ఉపాధి దొరకట్లేదు. మరోవైపు ఇంకొక చోట చూసుకుంటే గురువును శ్రద్ధగా పూజిస్తూ అతడికి సేవ చేస్తూ మంచిగా చదువుకున్న వాళ్ళకేమో భవిష్యత్తులో అన్ని కష్టాలే వస్తున్నాయి, సరిగా సెటిల్ అవ్వలేకపోతున్నారు. అన్యాయాలు అధర్మాలు చేస్తున్న వాళ్ళకేమో వ్యాపారంలో అదృష్టం కలిసి వచ్చి కోట్ల కోట్లు డబ్బులు చేస్తున్నాయి, ఇదెక్కడి ధర్మం అని అడుగుతాడు. అప్పుడు భీష్మ పితామహుని ఆపేసి, వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్న లగ్జరీ అంతా కూడా ఒకప్పుడు వాళ్ళు చేసుకున్న పుణ్యకర్మల ఫలమే. అదే జన్మలో కావచ్చు, పోయిన జన్మలో కూడా కావచ్చు. ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్న ఈ కష్టాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్న పాపకర్మలు కావచ్చు, ఈ జన్మలో వాళ్ళు తెలుసు చేరుకో చేసిన అన్యాయాలు కావచ్చు. సో ఎప్పుడైనా సరే ధర్మమే రక్షించబడుతుంది. అయితే ఇక్కడ ధర్మం అంటే ఏంటి అంటే తపస్సు, దానం, పెద్దలను సేవించడం, అలాగే అహింస. ఈ 4 కూడా ముఖ్యమైన ధర్మాలు. తపస్సు అంటే ఇప్పుడు అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేయమని కాదు, ఏదైనా శ్రద్ధగా బతకడం, నిజాయితీగా ఉండడం, ఇచ్చిన పని కరెక్ట్గా చేసుకోవడం, పక్క వాళ్లకు అన్యాయం చేయకుండా ఉండడం. అలాగే ఇప్పుడు ఎవరైతే మీరు లగ్జరీ అంటున్నారో, ఎవరైతే కోటీశ్వరులు అంటున్నారో వాళ్లకు నిజమైన ప్రేమాభిమానాలు దక్కవు, వాళ్లకు నిజమైన గౌరవం దక్కదు. వాళ్ళ పక్కకెళ్ళపనికి వీడన్ని అన్యాయాలు మోసాలు చేసి సంపాదించిన డబ్బు అదంతా అని తిట్టుకుంటారు తప్ప ఎవరు కూడా నిన్ను నిజాయితీగా గౌరవించరు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పటికైనా నీతిగా నిజాయితీగా ధర్మబద్ధంగా ఉన్నవాళ్లే శక్తిమంతులు. ఎప్పటికైనా మనల్ని కాపాడే తారక మంత్రం ధర్మో రక్షతి రక్షితః. కొంచెం ఈ కాలం వాళ్ళకి ఇవన్నీ కూడా అర్థం కాకపోవచ్చు, కానీ కాలాలు మారినా కూడా ఎప్పటికీ నిలిచి ఉండేది ధర్మమే.